జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 టీవీ భక్తి. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రీరామనవమి భద్రాచలంలో మనకి అది ప్రామాణికంగా తీసుకుంటాము. దక్షిణాది అంతా కూడా శ్రీరాములు వారి కళ్యాణం మధ్యాహ్నం జరుగుతుంది. శ్రీరాములు వారి జననం కూడా అదే రోజు మధ్యాహ్నం వేళే జరిగింది. శ్రీరామనవమి రోజునే ఆయన జననం జరిగిందని, అదే రోజు కళ్యాణం జరుగుతుందని, పట్టాభిషేకం జరిగిందని, ఇవన్నీ మనకి రకరకాలైనటువంటి కథలన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మధ్యాహ్నమే జరుగుతున్నది భద్రాచలంలో. ఇక ఒకే ఒక్క ఈ దక్షిణాది రాష్ట్రాలలో, దక్షిణ భారతదేశంలో ఒక్క ఒంటిమిట్ట అనేటటువంటి ఒక గ్రామం ఉంది. తిరుపతికి దగ్గరలో, కడపకి దగ్గరగా వస్తుందనుకోండి. అక్కడ ఆ ఒంటిమిట్ట రామాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. దానిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడిపిస్తూ ఉన్నారు. అక్కడ బమ్మెర పోతనామాచ్యుడు ఈ భాగవతాన్ని రాశాడు అని చెప్పేసి చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయంలో మాత్రం ఈ కళ్యాణం ఎక్కడా జరగని విధంగా రాత్రి వేళ జరుగుతోంది. ఇది కొంతమంది ప్రశ్నించారు. అక్కడ రాత్రి వేళ ఎందుకు జరుగుతోందండి, ఇక్కడ పగటి వేళ ఎందుకు జరుగుతోంది అని. దాంతోపాటు మరో కొత్త ప్రశ్న ఉదయించింది. అయోధ్యలో కూడా ఈ మధ్య నిర్మాణం అయి జరిగి కొన్ని సంవత్సరాల పాటు దానికోసం విశ్వ ప్రయత్నాలు చేసి సాధించుకున్నటువంటి అయోధ్యలోని రామాలయం ఏదైతే ఉందో అక్కడ కూడా భద్రాచలంలో లాగే పగటి పూటనే జరుగుతున్నది కళ్యాణోత్సవం, రాముల వారి కళ్యాణోత్సవం. అయితే ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం భిన్నంగా ఎందుకు జరుగుతోంది రాత్రి వేళ అనేటటువంటి సంశయాన్ని కొంతమంది వెలుబుచ్చుతున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇదేదో తప్పేమి కాదండి. ఇక్కడ ప్రతి ఆలయానికి కూడా తనకి తాను నిర్ణయించుకునేటటువంటి ముహూర్తాలు కొన్ని ఉంటాయి. వాడు ఆ సాంప్రదాయం ఉంది. అలాగే స్థల సాంప్రదాయం అంటారు దాన్ని. అలాగే ఆలయం, ఆ గుడి ఏ ఆగమం ద్వారా, ఆగమాలని ఉంటాయండి, ఆగమాలని అనుసరించే గుడి యొక్క ఆ ఆలయాల యొక్క నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఈ ఆగమ శాస్త్ర ప్రకారంగా కూడా అక్కడ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతూ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ఈ ఆగమం ప్రకారంగా కళ్యాణం రాత్రి ముహూర్తంలో చేయాలని చెప్పేసి నిర్ణయం చేయబడింది. ఇది శాస్త్ర విరుద్ధం అయితే కాదు, శాస్త్రానికి విరుద్ధం మాత్రం కాదు, ఇది ఆలయ ఆచారం. అర్థమైందండి. ఆలయానికి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఆ శాస్త్రాన్ని అనుసరించేవారు ఉంటారు. కొన్ని చోట్ల ఆ యొక్క ఆచారాన్ని, దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆచారానికి కూడా, శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆచారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ అలాగే జరుగుతోంది. ఇక్కడ ఇలా జరగటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీరామనవమికి విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. అదే కనుక మీరు భద్రాచలం వెళ్ళారనుకోండి, వాళ్ళు 5-6 ఎకరాలలో తాటియాకు పందిర్లు, తాటియాకు అంటే ఎప్పుడో కొట్టింది కాదండి, ఆ వారంలోనే కట్టినటువంటి ఆ తాటియాకు ఈ పైన వేసి పందిర్లు వేసేస్తారు. అంటే ఎండ దిగనవదు, బాగా పచ్చిగా ఉంటుంది కాబట్టి విపరీతమైన ఎండ. అక్కడికి దానికి లక్షలాది మంది, ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదండి, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా అక్కడ దాన్ని చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ తగినటువంటి భోజన సదుపాయాలు, మంచినీరు సదుపాయాలు, మజ్జిగ సదుపాయాలు, వాటితో పాటు ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఈ తాటియాకుతో చేసినటువంటి విసనకర్రలు, ఆ విసనకర్రలు కూడా కొన్ని లక్షలు తయారు చేసి ప్రతి ఒక్క మనిషికి కూడా అక్కడ మీకు ఆ తాటియాకు విసనకర్ర ఇవ్వడం జరుగుతుంటుంది ఎండకి. కొంతమందికి కొంచెం ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, కొంచెం దాన్ని రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వారు వడదెబ్బ తినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒంటిమిట్టలో జరుగుతున్నది ఏంటంటే, ఒంటిమిట్ట మరీ ఎక్కువ ఎండలండి, రాతి ప్రదేశం కదా కడప జిల్లా, కాబట్టి అక్కడ కూడా ఎక్కువే. కాబట్టి ఆ వచ్చేటటువంటి వారికి, వయసు అయిపోయినటువంటి వారికి ఆ ఎండ దెబ్బ నుంచి వారి మీద పడకుండా ఉండటానికి, అలాగే పనులన్నీ ఏ పని ఆగక్కర్లా, మధ్యాహ్నం అన్నప్పుడు మరి అన్ని పనులు ఆఫ్ చేసుకుని వెళ్ళాలి. మీరు రాత్రి పెట్టుకున్నప్పుడైతే ఏమవుతుంది, మీకు అన్ని పనులు చేసుకొని శుభ్రంగా స్నానం చేసి పునీతులై ఆ భగవంతుని యొక్క కళ్యాణం కనులారా చూసి ఈ జన్మం తరింపజేసుకోవడానికి చాలా చక్కటి అవకాశంగా మనకి ఆ టైంలో చేయటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. అది శాస్త్ర విరుద్ధం కాదు, కానీ
స్థల ఆచారం మాత్రమే. అందుచేత రాత్రి నిర్వహించడం అనేది కూడా చాలా అనుకూలంగా ఉంది, పగటి కంటే కూడా అనడంలో సందేహం లేదు. ఎవరి పని పాడు కాదు, అట్లాగే పెద్దవాళ్ళకి ఎవరికి ఎండ దెబ్బ తగలదు. ఈ విషయాలన్నీ గమనించుకోండి. కాబట్టి ఎండ దెబ్బ తగులుతుందేమో అనేటటువంటి అనుమానం ఉన్నటువంటి వారు భద్రాచలం కానీ ఎండకి వాటికి జేబులో ఒక ఉల్లిపాయ పెట్టుకుని వెళ్ళండి. దాన్ని వాసన చూడటం ద్వారా ఈ ఎండ వేడి నుంచి, అంటే వడదెబ్బ నుంచి, దాన్ని సన్ స్ట్రోక్ అంటాం ఇంగ్లీష్లో, దాన్నే వడదెబ్బని తెలుగులో అంటాం. దాని నుంచి మనం మనని కాపాడుకోవడం కోసం ఒక నిమ్మకాయ ఒకటి చిన్నది ఓకే, అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ కంటే కూడా ఎక్కువ అండి ఇది ఉల్లిపాయ అనేటువంటిది. దాని ఘాటు ఈ వడదెబ్బ నుంచి మనని బాగా కాపాడుతుంది. ఈ రెండు దగ్గర పెట్టుకోండి. సో క్షేమంగా వెళ్ళండి, పుణ్యం సంపాదించుకోండి, ఆనందంగా ఇంటికి వెళ్ళండి. శుభం భూయాత్.